ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని శాంతి చర్చల కోసం రష్యా ఆహ్వానించింది. మాస్కోకొస్తే జెలెన్స్కీకి భద్రతా హామీలిస్తామని, సరైన వాతావరణం కల్పిస్తామని రష్యా తెలిపింది. అమెరికా నాయకత్వంలోని శాంతి ప్రయత్నాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చింది. ఇటీవల అబుదాబిలో రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. మరో రౌండ్ చర్చలు ఆదివారం జరగనుంది. అయితే ఇప్పుడు రష్యా ఆహ్వానంపై ఉక్రెయిన్ అధ్యక్షుడి స్పందన రాలేదు. గతంలో ఇలాంటి ఆహ్వానాలను జెలెన్స్కీ తిరస్కరించారు. రష్యా రోజు మిసైల్స్ చేస్తున్నప్పుడు మాస్కోకు రావడం సాధ్యమే కాదని చెప్పారు. ఈ ఆహ్వానం రష్యా తరపున శాంతి పట్ల ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. కానీ భూభాగాలు, భద్రతా హామీలు వంటి కీలక అంశాలపై రెండు దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయి. యుద్ధం దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈ ప్రయత్నాలు కీలకమైనవి.